కామెంట్ చేయండి. బలెడుకున్నావు అడిగితే అమ్మ అన్నం పెట్టి దాటకం దగ్గర పెట్టప్పుడు అడగడం వల్ల ఒక చేప వచ్చింది. అంత ఆళ్ళలో ఎక్కడానికే యూట్యూబ్ అండి. ఎందుకు ఇప్పుడు బాగుంటుంది ఏంది ఈ గారెలు ఆడియమ్మా? గారెలు వేసిందా? హాయ్ అండి అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. వెల్కమ్ టు పల్లెటూరు జీవితం. పల్లెటూరు జీవితం. ఈరోజు అయితే ఇద్దరికి పని అయితే లేదండి. పని అంటే బయటికి వెళ్ళి చేసే పని అయితే లేదు, అందువల్ల ఇద్దరం అయితే ఇంటి దగ్గర ఉన్నాం అనమాట. కానీ రేపటి కోసం ఈరోజు పని చేయాల్సి వస్తుంది మళ్ళీ. అది ఏంటనేది వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. కొన్ని సరుకులు సామాన్లు తీసుకొచ్చేదానికైతే మా అమ్మాయిలు వచ్చారండి సరుకులు కోసం. కొన్ని సరుకులు తీసుకొచ్చేదానికైతే కర్లపై మీద బయలుదేరుతున్నాం. అంటే టైం 3:30 అయింది. ఏంటి అనేది తర్వాత వీడియో అయితే చూద్దాం. కానీ ఏం సరుకులు తీసుకొస్తున్నాం అనేది ఈ వీడియోలో చూద్దాం. అదనమాట సంగతి. దానికోసం బయలుదేరాం. హలో వెళ్ళిపోతున్నాం కర్లపల్లి. అదేగా అమ్మాయి రాలేదా? నీదేది కుళ్ళిపోయింది అయితే నేను చిక్కి తిరగకూడదా? దాని సంగతి పిల్లలకైతే చిక్కీలు ఇస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు. కృతజ్ఞతలు. మంచి పోషకాహారం. అదండి పట్టుకో. నాకు తినండి మీకోసం నాకు. అదండి బయలుదేరదాం. ఏం పనికి వెళ్తుంటే ఏం పని పెట్టుకుంటున్నావు ఝాన్సీ? పెద్ద వచ్చినాయి అన్న. ఇక్కడ నీడకు రండి. ఇది ఆధారేపన కాదు, ఈ ధరేపనే మామూలు కట్టి పెట్టిన కాదు కట్టం పెట్టి. చికెన్ కంటే ఈ టైంలో ఇవే బెటర్ ఏమో. మామూలు చెట్టుకి వెళ్ళి ఈ ధరేపు మామూలు కట్టు. నీకేమైనా ఇద్దా? ఏం తింటే? చేపలు తింటారా? అన్న 50 రూపాయలు అన్న. మరి గొరకలు కదా అసలు అంత రేట్ చదువుతున్నావు నువ్వు. ఒకసారి అటు తిరుగు, మన ఇద్దరు ఒకటే తెగదండి చేపలతో. అలా కాటాలో ఏం కానీ కట్ట ఫోటో తమ్నేల్కా? తమ్నేల్కి. అందులో డబ్బులు చేపలు తీసుకుని డబ్బులు ఇచ్చేది నేనా? అన్న నువ్వు చేప ఓ రాయరా. అడుక్కునే వాళ్ళకి అన్నయ్య ఎట్టగట్ట అడుక్కుంటున్నారా మాట? ఝాన్సీ భలే అడుక్కున్నావు. అడిగితే అమ్మ అన్నం పెట్టి దాటకం దగ్గర పెట్టప్పుడు అడగడం వల్ల ఒక చేప వచ్చింది. ఏంది అడగాలి, సిగ్గుపడకూడదు. సిగ్గుపడితే అంత అట్టగా ఉంటుంది. 50 రూపాయలు అంటే ఇంట్లో పగలు కడుతున్నది. 50 రూపాయలు అంటే చాలా మంది అంత ముందు కూడా 50 రూపాయలు అని చెప్పిన కామెంట్ పెట్టారు. ఇవి చాలా తక్కువ అండి. మా అబ్బాయి ఐదుకి వెళ్తున్నాడు కదా, ఇగో చాలని ఫోటోలు పెట్టి చూపిస్తున్న వీడియో కాల్ చేసి ఎండ పెట్టారు మాకు చేపలు దొరకమని చెప్పానని. కేజీ 20 రూపాయలు అంటే ఈ చేపలు అక్కడ ఇంతకంటే పెద్దవి అంట. కేజీ 20 మా వెళ్ళే చోట. వీటికి మాత్రం చాలా తక్కువ అండి. మళ్ళీ మీరు ఝాన్సీ 50 రూపాయలకి ఏమవుతారు అడిగామని చెప్పానని అంటారు. ఇవి చికెన్ తినకూడదు అంటున్నారు కదా, అందుకని చెప్పానని అయితే తీసుకొని వస్తాను. మొన్న డాక్టర్ చెప్పాడు చక్కగా తినొచ్చు చికెన్ శుభ్రంగా చక్కగా ఉడకబెట్టుకుని మంచిగా
ఉప్పు పసుపు ఇవన్నీ వేసుకుని తినొచ్చు అంట. ఎవరు నేను వండలేను ఇప్పుడైతే తినలేను, అందువల్ల అయితే తీసుకున్నాండి. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేసి వచ్చిన తర్వాత అయితే చేస్తాను. పద పద పద. జాగ్రత్త, ఫోన్ తీసుకుంటే నేను వస్తా. మొదలు పెట్టింది. నేను కూడా అదే తాగుతా. నేను కూడా తాగాం బజ్జీ కూడా నేను. బాగుంది ఇప్పుడు కాదు లేవా. బాగున్నాడా అన్నా? బాగున్నారా? ఏంది ఎక్కదా? పద. ఇదిగోండి అక్కడ రిక్షా బండి లాగా చిన్నది. థ్యాంక్స్ అన్నా. పద, బండి చూసి వచ్చిందట. ఇప్పుడు ఆ బండి ఎవరిదో ఏందో. ఇదిగోండి. అరే రే వచ్చాడా? అడిగి ఎక్కుతావా? పుట్ట బండి భలే ఉందండి. ఆ బండి ఎక్కుతారు అని చెప్పి. చిన్నదండి మరి, చిన్న ట్రక్. అంత హాల్లో ఎక్కడానికే. యూట్యూబ్ అండి. ఎందుకు ఇప్పుడు బాగుంతో అయింది. అండి ఆనందం కూడా తీరింది. భలే ఉంది పుట్టది. రిక్షా బండి కానీ రిక్షా బండిలోనే ఎక్కువ సామాన్లు పడతాయి దీనికంటే. ఛార్జింగ్ ఉండిద్ది, ఎందుకు ఉండదు? 70,000 రిక్షా బండి కొనుక్కుంటే పోయి దానికంటే 70,000 అంటండి. ఇది వేద్ మోటార్స్. సరిపోతుంది కరెక్ట్గా ఇట్లా 2 బదులు నీకు 10 నాకు 10 అట్లా సమానంగా మీకు ఎక్కువ వచ్చింది. పిండికి తగ్గింది. తీగండి బాగుందండి. మామూలుగా అదిరిపోవాలి చెప్పు. జాన్సీ గట్టిగా ఉండు నువ్వు. 350 మంచి రేట్ అంటే అవర్ టేస్ట్ ఉంది. 350 రూపాయలు మొక్కలు అయితేనే నేను అమ్మగలుగుతా. కాయలన్నీ నేను తేలవలేను. అవును, అందుకే అమ్మ నేను చెబుతున్నాను. ₹100 వచ్చేయం లేవా? కర్లపాలెం అయితే ఇల్లు వచ్చేసామండి. ఇవన్నీ కావాల్సిన సరుకులు అయితే ఆల్రెడీ మీకు ఎక్కడో తట్టిందని చెప్పని అనుకుంటున్నాను. కాకపోతే నేనైతే రివీల్ చేయను అనమాట. మన అనిల్ ఛానల్లో అయితే చూద్దరు. కానీ అందులోకి కూరగాయలు కూడా తీసుకొచ్చామన్నమాట. ఇంకా కావాల్సిన పదార్థాలు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇంకా పోతే మేము ఇటు పుచ్చకాయ తిన్నాం, అదేందో మిచ్చిరి పిచ్చాడు నీళ్ళు, కట్లైన్ కూడా తిన్నాను నేను. మిచ్చిరా? అదే బాదం మిక్చర్, బాదం మిక్సర్. అదే మిక్సర్ ఏదో ఒకటి. పిల్లలకైతే ఇది కొత్తగా, పిల్లలకి దోసకాయ తెచ్చామండి. తెలీదా మరి పిల్లలకైతే ఇదిగో ఈ దోసకాయ పడిపోయింది, కింద పడింది కోసి. ఇది పుచ్చకాయలు ఒక రకంగా వస్తున్నాయి అంటండి. ఇవి బాగుంటున్నాయి అండి ఎర్రగా. చూడండి ఇది ఎంత ఎర్రగా ఉందో. మనకైతే ఇది ₹50 అయితే ఇచ్చారనమాట. ఇదిగో ఇంత కాయ. దాంతోపాటు బొబ్బట్లు. ఇవి 2 అయితే పిల్లలకి తెచ్చాం. మేమేమో మీరు చూసి తిన్నాం. అది సంగతి. చేపల సంగతి ఏంది?
చేపల సంగతి అంటే చూపిద్దామని ఆగానండి. చేపల కాడికి వెళ్ళి వాటిని చేసి వండి రుద్ది చేసి రుద్ది వండి తినాలన్నమాట. అవును, వండి చేసి రుద్ది అదేది తినకాయ చేసాము మొత్తానికి. అందులో ఇందులో ఇవ్వండి చేపలు పాపం నిగుడుకుపోయినాయి. అంటే రేపు ఆదివారం కదా చికెన్ ఎందుకులేని చెప్పానని తీసుకున్నాను. లేకపోతే అక్కడికి వెళ్తున్నాం కదా తీసుకునేదాన్ని కాదు, వచ్చినాకైనా చేసుకోవచ్చులని. పెద్ద చేపలు అడుక్కున్న చేపలు చేపలు అడగడం ఏంది, అడుక్కోవడం ఏంది? కామెంట్ పెట్టండి ఖచ్చితంగా. ఎందుకంటే ఏ ఫోన్ హ్యాంగ్ చూస్తున్నా, అన్నం పెడదా ఏ ఫోన్ హ్యాంగ్ చూస్తున్నా, 3 లైట్లు ఉండి ఏ ఫోన్ ఆ ఫోన్ ఏంటి లైటింగ్ కోసం అని చెప్పి మిగిలిన 2 ఫోన్లు కూడా తీసుకొచ్చేస్తే ఈ ఫోన్ హ్యాంగ్ చూసి మాట్లాడుతుంది. తెలియట్లా. పై లైట్ పై లైట్ తెగట్లా. లైట్ వేసింది చాలు రామ్మా, కష్టపడి లైట్ వేసి పాపం ఇప్పుడు దాకా. ఇక్కడెక్కడ ఎడా ట్యాప్ ఉందా ఇడా? మాకు తెలియదే పాపం. ముఖానికి వేసుకుంటారు లైట్, ముందుకేస్తారా? కళ్ళకి వేసుకోకూడదు. తింటావు చేపల కూర? అవునా? చీ తినకూడదు ఇప్పుడు, తర్వాత నేను తినకూడదు అసలు. తగ్గిపోయింది తగ్గిపోయింది ఆయన. ఏ తలకాయలండి కొంచెం పెద్దగా ఉన్నాయని చెప్పి నేను వేయమన్నాను. మరి మొత్తం కోసెత్తే చేప ఏం మిగల్చలేదు. తలకాయలు అయినా మనం ఫ్యాన్స్ అన్యాయం చేస్తా న్యాయం చేద్దాం. పేరుకి ఏమంటాడు వాళ్ళు ఎవరు తినరండి, నేనే తినాలి చివరికి. నేను వేయించేది నీ కోసం, ఎందుకంటే నువ్వు తినే ముక్క మీద తినొచ్చు కదా. తలకాయ ఈ గారెలు ఆడియమ్మా, గారెలు వేసిందా? గారి పిలకలా? ఏం పిలకలు? ఇటు చూడు అబ్బా, సార్లే ఇటు చూడు. ఇంకా ఏదో కారణం చెప్తా నేర్పియాలి నువ్వు. నేను కొడితే నేను ఓదార్స్తా, నువ్వు దాన్ని కొట్టే అది నేను నేర్పిస్తుంది. నన్ను ఏం చేయమంటా దానికి? ఊరుకో బాబు, ఇంకా అవకాశం లేదు నిన్ను కోసే అవకాశం, ఎందుకంటే ఆల్రెడీ తెగిపోయావు కాబట్టి. ఊరుకో. ఆటలు ఊరుకోమంటున్నావా? ఓదార్స్తున్నా. మరి అటు నువ్వే కోతుంది. నేను ఎక్కడో తీసుకెళ్దాం అనుకుంటున్నారు, నేను ఇక్కడే వస్తున్నారా? నన్ను ఓదార్చయ్యా బాబు అని చెప్పారంటే కోసి ఉల్లిపోయిన నువ్వు ఇవాళ వండుతావు, మేము తింటాము. ఏం సిరి అంతేనా? మేము వండినట్టే మనం తిన్నట్టే. ఆల్రెడీ అంటే ఇందాక తినేసారులేండి, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం లేట్ అయినా మనకి ఇబ్బంది ఉందన్నమాట. వాళ్ళైతే ఆగుతారు కదా. వండుకున్నానండి మధ్యలో. దీనికి తగిలేవా? అదే వచ్చి నాకు తగిలింది. సరే ఏదైతే తగిలేదా ఈ వండుతుంటానండి, కానీ లేట్ చేసాడు, కంపు చేసాడు అండి. చేస్తానండి, వద్దులే చేస్తానండి. ఈ నువ్వులు పల్లీలు పేస్ట్ ఇది మోకాళ్ళలో నొప్పులు రాకుండా అని కాదులే, టేస్ట్ ఉంటుంది ఉంటుందంట. కానీ అందుకు కూడా ఇది చిట్కా కూడా, ఇది ఈసారి నేను మీకు చూపిస్తానండి. ఇదేమో క్యారెట్ ఉంటే ఈ అల్లం చిన్నులపై పేస్ట్తో పాటు క్యారెట్ వేసి కొత్తగా ట్రై చేద్దామని చెప్పి అన్నాడు. రేపెట్టు సెలవేగయ్యా, తిండి అది పని చేసింది అనుకో బాగానే ఉంటావు, పని చేయకపోతే బాతుల్లో పరిగెత్తామని చెప్పి అంటున్నాను. ఏమైంది ఈ రేత్రి గడితే కానీ తెలియదు, ఎందుకంటే తెలంగాణ ఏది జరగదు అంటారు కదా, అలా అన్నమాట. కానీ ఈ చిత్తం మీద ఆధారపడండి. ఈ రోజు మాత్రం చేపలు కూడా 10 గంటల 3 నిమిషాలు అయింది టైం. ఇది లేట్ చేయడం వల్ల లేట్ అయింది. ఇదిగోండి నేను చేసిన ప్రయోగం అయితే ఎట్లా ఉందో చూడాలి. కూర మాత్రం చూడడానికి
అసలు గ్రేవీగా బ్రహ్మాండంగా వచ్చింది. చూడండి. కూర అయితే నిజంగా అండి ఈ క్యారెట్ వేయడం వల్ల తీపి వచ్చేసింది ఏమని చెప్పి అనుకున్నాను. రాలేదా? రాలే. అంటే పిల్లలకి షార్ట్లో తిన్నావా? తిన్నాను అనమాట. అందువల్ల బాగుంది కూర, నిజంగా చాలా బాగుంది. ఇది వేరే చేపకైతే ఇంకెంత బాగుంటుందో. తీపి రాలేదు అయితే క్యారెట్. రాలే. అయితే మన ప్రయోగాలు కూడా అప్పుడప్పుడు ఫలిస్తాయి అన్నమాట. ఫలించింది, బాగుంది. పట్టినాను అదండి సంగతి. ఈ రోజు అయితే ఇలా గడిచిపోయింది. ఎక్కడికో వెళ్తుంటే మధ్యలో చేపలు రావడం, తీసుకోవడం, వండుకోవడం ఇదంతా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నిజంగా. ఈ నైట్ అయితే ఇలా గడిచిపోయిందండి. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్. ఏమంటారమ్మా? గుంపులో గోవింద సబ్స్క్రైబ్ మా ఆయన